ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి జూలై 26, 27 ఈ తేదీలలో రహస్యంగా మీ జీవితంలో జరగబోయేది ఇదేనండి. మేషరాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన ఘటం ఆవశ్యకతం కాబోతుంది. జూలై 26, 27 తర్వాత మీ జీవిత గమనమే మారబోతుందండి. ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కళ్ళ ముందే జరగబోతుంది. ఆ జరగబోయే శుభ పరిమాణాలు చూసి ఆ మార్పును గమనించి మీ కళను మీరే నమ్మలేని ఒక దివ్యమైన స్థితికి మీరు చేరుకుంటారు. ఎందుకంటే ఇప్పటివరకు మిమ్మల్ని ఆవహించి ఉన్న కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు అన్నీ కూడా చీకటిని కూడా చీల్చుకుంటూ ఒక దైవశక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది. మీకు రక్షణగా నిలవబోతుంది. ఇది అక్షరాల సత్యం. మీరు ఎన్ని పనుల్లో నిమగ్నై ఉన్నా, మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే దయచేసి మీకోసం మీరు కేటాయించుకోండి. మీ పనులన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చుని ఈ వీడియోలో చెప్పబోయే ఈ విషయాన్ని మీరు మీ మనసులో లోతుల్లోకి ఇంకిపోయే శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యాన్ని మీ గుండె తలుపులు తడుతుంది, మీ ఆత్మను మేలుకొలుతుంది, మీ భవిష్యత్తుకు బంగారు బాటు వేస్తుందండి. ఈ పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత స్పష్టంగా విపులంగా తెలుస్తుంది కూడా. కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఏకాంతంగా వినండి. అప్పుడు మీకు ఏం చెప్తున్నామనేది, మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన మార్పు ఏంటి మీకు సంపూర్ణంగా అర్థమవుతుందండి. ఎందుకంటే రేపటి రోజున మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తే గనక మీ కళ్ళను మీరే నమ్మలేరండి. మీ ఇంటికి ప్రతిరోజు ముఖ్యంగా గాఢ నిద్రలో మీరు ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తున్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరో, అసలు ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మీకు గనక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడం మీదే కాదండి, ఆనందంతో పొంగిపోతారు కూడా. ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యలు పాలు చేసుకున్నాము అని తీవ్రంగా బాధపడతారు కూడా. మీ మీద తన కరుణ కటాక్షాలను వరిస్తూనే ఉంది, కానీ దానిని మీరు గ్రహించలేకపోతున్నారు. మీ సమస్యలకు మీరే కారణం అవుతూ మానసికంగా మీరు నలిగిపోతూ ఉన్నారు. మీకే స్పష్టంగా అర్థమవుతుంది కూడా. ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలోనే మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు అనేవి ఆగకుండా ప్రవహిస్తాయండి. మీరు ఇన్నాళ్ళకు పడిన కష్టాలు, సమస్యలను అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది కూడా. జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో కూడా దేవుడు అనేవాడు ఉన్నాడా, నిజంగా లేడో అని మా మీద ఎందుకు ఇంత పగబెట్టాడు అని కూడా మీరు ఆ భగవంతుని కూడా తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ మీ ఆవేదన, మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరే మీ మోకాల మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారండి. క్షమించమని వేడుకుంటారు. మేషరాశి రాశి చక్రంలోని మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. అశ్విని నక్షత్రం 1, 2, 3 పాదాలు, భరణి నక్షత్రం 2, 3 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు మేషరాశి పరిధిలోకి వస్తాయి. ఈ మేషరాశి వారిలో సహజంగానే మనకి ఎంతో తేజస్సుతో ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతూ ఉంటారండి. వీరి నడవడికలో కూడా ఒక హోదాతనం, మాటల్లో ఒక అధికారం స్పష్టంగా కనిపిస్తాయి. చిన్నప్పటి నుండి కూడా జీవితంలో ఎన్నో ఎత్తుపలను కూడా చూస్తారు, కానీ ప్రతి అనుభవాన్ని కూడా ఒక గుణపాఠంగా స్వీకరించి ముందుకు సాగుతారు. జీవితం అని వీన్ని ఎన్నిసార్లు కింద పడి వేసి అంతకంటే రెట్టింపు పట్టుదలతో మళ్ళీ పైకి లేస్తారు. పడి లేవడం, మళ్ళీ పడడం, తిరిగి లేవడం అనేది వీరి జీవితంలో ఒక భాగంగా అయిపోయింది. వీరి అనుభవాలే వారిని రాటు తేలిన వజ్రంలాగా మారుస్తాయి. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా సరే తట్టుకునే శక్తి ఇస్తుంది. వీరి జీవితంలో కష్టానికి కానీ అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన సంబంధం ఉంటుందండి. ఒకవైపు కష్టాలు పలకరిస్తున్న మరొకపు అదృష్టం కూడా వీరి వెంటే నడుస్తుందని చెప్పుకోవచ్చు. అందుకే వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఏదో ఒక రూపంలో సహాయముతో అద్భుతంగా బయటపడగలుగుతున్నారు.
ఈ రాశి వారికి తాము ఉన్న చోట ఎక్కడైనా సరే ఒక రాజులాగా బతకాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారండి. ఒక తపన, నాయకత్వంగా వహించడం వీరికి పుట్టుకతోనే వచ్చిన వరం. 10 మందిలో ఉన్న ప్రత్యేకంగా కనిపించాలని తపన, అందరినీ నడిపించాలని ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటాయి. రాజకీయాలు, వ్యాపార రంగంలో వీరు ఉన్నత శిఖరాలను కూడా అధిరోహించే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఒక సంస్థలో ఉద్యోగిగా చేరిన అతి తక్కువ సమయంలోనే తమ ప్రతిభతో టీం లీడర్గా, మేనేజర్గా ఉన్న స్థాయికి కూడా ఎదుగుతారండి. వీరు కింద పనిచేసే వారిని కూడా ఎంతో ప్రేమగా కూడా బాధ్యతగా చూసుకుంటారు. ఏదైనా ఒక సమస్య వస్తే పక్కకు తప్పుకోవడం వీరికి తెలియని పనండి. ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకుంటారు. అందుకే కుటుంబంలో కానీ, స్నేహితులలో కానీ, కార్యాలయంలో కానీ అందరూ కూడా వీరిపై ఆధారపడతారు. వీరి మాటకు అనేది ఇక తిరుగు ఉండదు. అలానే క్రమశిక్షణ విషయంలో వీరు అస్సలు రాజీ పడరండి. అంటే సమయకూలంగా మాట్లాడడం, అంటే విచక్షణగా ఉండడం, సమయపాలన, ఆరోగ్య రక్షణ, తాము చేసే పనిలో నాణ్యత వంటి విషయాలకు కూడా అధిక ప్రాధాన్యతను కూడా ఇస్తూ ఉంటారు. ఈ లక్ష్యాలే వీరిని విజయాలకు కూడా మరింత దగ్గర చేస్తూ ఉంటాయి. వీరి యొక్క జీవన శైలి ఎంతో పద్ధతిగా, ప్రణాళికబద్ధంగా ఉంటుందండి. అయితే నిరంతరం అభివృద్ధి సాధించాలని ఒక తపన ఒక్కసారి వీరిని మానసిక ప్రశాంతత కూడా దూరం చేస్తూ ఉంటుంది. విశ్రాంతి అనేది లేకుండా శ్రమించడం వల్ల కుటుంబంతో, స్నేహితులతో గడిపే అమూల్యమైన సమయాన్ని కూడా మీరు కోల్పోతారు. ఈ విషయాలలో మీరు కాస్త జాగ్రత్తలు వహించడం చాలా అవసరమండి. అలానే సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు ఉండాలని బలంగా మీరు ఆశిస్తారు కూడా. వీరికి ఆత్మ అభిమానం చాలా సున్నితమైందండి. ఎవరైనా వీరి ఆత్మ అభిమానాన్ని కనుక దెబ్బతీస్తే, ఆ విధంగా మాట్లాడినా, ప్రవర్తించిన అస్సలు సహించలేరండి. అలాంటి వారిని జీవితంలో నుంచి పూర్తిగా తొలగించుకోవడానికి కూడా వీళ్ళు వెనుకాడరు. ఆర్థిక విషయాలలో మీరు చాలా తెలివైన వారు కూడా, తెలివిగా వ్యవహరిస్తారు కూడా. డబ్బును ఎలా సంపాదించాలో, దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా వీరికి బాగా తెలుసు. అయితే ఒక్కసారి ఇతరులను గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంది. అందుకే నిర్ణయాలు తీసుకునే టైంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దురదృష్టవశాత్తు సొంత వాళ్ళే వదిలేసిన బాధ్యతలు కూడా వీరి మీద పడుతూ ఉంటాయండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ప్రతి ఒక్కరు నా వాళ్ళే అనే ఆలోచనను ముందు వదిలిపెట్టండి. వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చిన చివరికి ఆ సొంత వాళ్ళ వల్లే మాటలు పడవలసిన పరిస్థితి మీకు వస్తుంది. కృతజ్ఞతలు లేని వ్యక్తుల వల్ల జీవితంలో మీరు ఎంతో మానసిక వేదనకు గురయ్యారు కూడా, తీవ్రంగా విసిగిపోయారు కూడా. వీరిలో ఉండే మరొక ప్రధానమైన లక్ష్యం ఏంటంటే చెప్పమంటారా? లౌక్యమండి. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడుతూ పనులు జరుగుతాయో వీరికి బాగా తెలుసు. తమ తెలివితేటలతో, మాటకారితనంతో ఎంతటి కష్టమైన పనైనా సరే సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఓటమిని అస్సలు అంగీకరించే మనస్తత్వం వీరికి ఉండదండి. విజయం సాధించేంత వరకు నిద్రపోరు. ఏ పనైనా సరే మధ్యలో వదిలిపెట్టడం అనే మాట వీరికి అస్సలు ఉండదండి. అలా ఉండేవాళ్ళన్నా కూడా వీరికి నచ్చదు. ఏదైనా ఒక పని అప్పజెప్పితే ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోరు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు అంటే దాన్ని చేరుకునే వరకు వారి దృష్టి మార్చడం ఎవరు సాధ్యం కాని పని. వీరి పట్టుదలే వారిని సామాన్యుల నుండి అసామాన్యులుగా మారుస్తుంది. అయితే వీరిలో ఆవేశం కూడా కాస్త ఎక్కువ. అంటే వీరికి కోపం వస్తే ఆపడం కష్టమండి. ఆవేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అనేక సార్లు వీరు నష్టపోతారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వీరికి ఇక తిరుగు అనేది ఉండదండి. ఇతరుల బాధ్యతలను, కష్టాలను తమదిగా భావించి నెత్తిన వేసుకుంటూ ఉంటారు. సహాయం చేయాలనే మంచి మనసుతో అలా చేసిన చివరికి ఆ బరువు మొయ్యలేక చాలా కాలం బాధపడవలసి వస్తుంది. అభిమానం వేరు, దురాభిమానం వేరు అని గ్రహించి నడుచుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. సమాజంలో వీరికి మంచి పలుకుబడి ఉంటుందండి. వీరి మాట తీరు, ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అనవసరమైన విషయాల్లో తలదోచుతారు. కానీ ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంటే మాత్రం సహించలేరండి. ఎక్కడైనా సరే వీరికి ఎవరికైనా అన్యాయం చేసినా అస్సలు భరించలేరు. వీరి న్యాయబద్ధమైన వైఖరి అందరినీ మనవాళ్ళు అని అనుకుంటూ ఉంటారు. వీరిలో చాలా దానగుణం సహజంగానే ఉంటుంది. కష్టాలు ఉన్నవారిని చూస్తే వీరు హృదయం అనేది చలించిపోతుందండి. తమ దగ్గర లేకపోయినా సరే, అప్పు చేసైనా సరే ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు. ఈ గుణం వల్లే ఎంతోమంది వీళ్ళకి దీవెనలుగా పొందుతూ ఉంటారండి. స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడతారండి.
కానీ ఎవరైనా సరే నమ్మకం ద్రోహం చేస్తే కానీ వారిని అప్పటికే క్షమించలేరండి. జీవితంలో ప్రతి దశలో గెలవాలనే తపన, ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకుని వెళతారు. అపజయాలు ఎదురైన వాటిని పాఠాలుగా స్వీకరించి రెట్టించి ఉత్సాహంతో ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతి క్షణం కూడా ఏదో ఒక పని చేద్దాం, ఏదో ఒకటి అంటే కొత్త కొత్తవి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ మేషరాశి జాతకులు విజయానికి కేరా పడ్రసం చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదండి. ఎప్పుడు కూడా ఏదో ఒకటి క్రియేటివిటీని అంటే కొత్తగా ఆలోచిద్దాం అనే ఒక తపన అనేది ఉంటుంది. అందరిలో ఒకలా కాకుండా మనకంటూ ఒక గుర్తింపు ఉండాలనే తపన వీరికి నిరంతరం కూడా ఉంటుందండి. అంటే జీవితంలో కష్టాలు కూడా అలానే ఉంటాయి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులే కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారు చుట్టూ ఉన్న మనుషులేనండి. ఈ మేషరాశి వారు నేర్చుకున్నటువంటి పాఠాలు కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పించినటువంటి పాఠాలే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న విషయాలకి తీవ్రంగా గాయపడుతూ ఉంటుంది. చిన్న వయసు నుంచి కూడా డబ్బుకు సంబంధించినటువంటి ఎన్నో ఇబ్బందులు వీరి జీవితంలో పరిస్థితులు సృష్టించినటువంటి బాధ్యతలు, బాధలు కొన్ని అయితే వీరు నమ్మిన మనుషులు సృష్టించినటువంటి అంటే బాధలు, వారు చేసిన అవమానాలు వీళ్ళ గుండెకు బలంగా తగిలాయండి. ఎంతగా అంటే నలుగురిలో తలదించుకునే పరిస్థితి కూడా వీరికి ఏర్పడింది. మీ ఆత్మవిశ్వాసం సన్నగిలింది. ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకు ఎవరూ లేరు, నా కష్టానికి బాధను అర్థం చేసుకునే వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని తీవ్రంగా మదనపడ్డారు. ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిలింది. నాకే ఎందుకు ఈ కష్టాలు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు అని ఆ భగవంతుని నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో అనేకం. కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ, మీరు పడుతున్న ప్రతి వేదన చూస్తూ, మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే రహస్యంగా తిరుగుతుందండి. ఆ దైవం ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ కైలాస వాసుడైన పరమేశ్వరుడు. అవునండి, సూర్య భగవానుడికి, శని భగవానుడికి కూడా అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణ కటాక్షాలను చూపిస్తున్నాడు. మీరు పడుతున్న కష్టాలను, మీరు చూస్తున్న సహనానికి, కష్టకాలంలో కూడా మీరు వీడని మానవత్వానికి, నిజాయితీకి, ధర్మానికి ఆ త్రినేత్రుడు, ఆ మహాదేవుడు మెచ్చుకున్నాడండి. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అద్భుతమైన రక్షణగా, అవసరంలాగా మీకు అందిస్తున్నాడండి. ఆయనే స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, శక్తి రూపంలో, సానుకూల తరంగ రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగున పెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, పెను మార్పులు, ప్రాణాంతకమైన గండాలు త్రుటిలో తప్పిపోతున్నాయి. ఒక్కసారి ప్రశాంతంగా మీరే వెనక్కి తిరిగి చూసుకుంటే మీరే ఎదుర్కోబోయిన భయంకర సమస్యల నుంచి, ఆర్థిక కష్టాల నుంచి, అవమానాల నుంచి ఆయనే మిమ్మల్ని చాలా చక్కగా బయటపడవేశాడు. ఒక ప్రమాదం జరగబోయే ముందు కూడా మీ ప్రయాణం రద్దు అవడం, ఒక తప్పుడు వ్యక్తితో మీరు స్నేహం చేయబోయే ముందు వారికి ఏదో సహాయం చేస్తున్నారు, వారి యొక్క నిజ రూపం కూడా బయటపడింది. ఇలాంటివన్నీ ఆయన లేకుండా మీకు ఈ రోజులో, ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా, ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు. ఈ మధ్యకాలంలో మీకు కాస్త మానసిక ఒక ప్రశాంతత లభిస్తుంది. ఆగిపోయిన ప్రతి పనిలో నెమ్మదిగా మీకు పురోగతి కూడా కనిపిస్తుంది. అంటే దానికి ఏకైక కారణం ఆ మహాదేవుడేనండి, ఆ మహాశివయ్య కృప కటాక్షాలే. కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసనమైందండి. ఎందుకంటే దైవం ఎప్పుడు తన రూపంలో మన ముందుకు రాదు. నాలాంటి వారి యొక్క మాటల రూపంలో, ఏదో ఒక శుభ సంకేతంలో, ఒక మంచి ఆలోచన రూపంలో తన ఉనికి మనకి తెలియజేస్తుంది. ఏదైనా సరే ఒక దైవశక్తి మనకి ఒక రూపంలో కనిపించదు, కొన్ని శుభ సంకేతాల రూపంలో మనకి కనిపిస్తుందండి. ఆ సమస్య నుంచి ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాదేవుని పూర్తిగా నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించాలి. ఎందుకు అంటే శివుడు పరమాత్మ స్వరూపుడు. అందుకే మీకు శివుడికి ఒక విడదీరని బంధం ఉందండి. ఈ మేషరాశి వారు సహజంగానే శివభక్తులే ఉన్నారు. వారి మనస్తత్వం, వారి ఆలోచన విధానం
శివతత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డలాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు. మీరు కావాలంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక అనుభూతి ఉన్నట్టుగా మీకు అనిపిస్తుందండి. కొన్నిసార్లు ఎక్కడికో నుంచో మీకు తెలియకుండానే సుగంధ భరితమైన ఈబూది వాసన రావడం, గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ, కర్పూర వాసన రావడం కానీ, మల్లెపూల సువాసన రావడం కానీ, అంటే ఏదో ప్రశాంతమైన ఒక వాతావరణం ఉండడం కానీ జరిగి ఉండవచ్చు. అవి ఏమీ మీ భ్రమ అయితే కాదండి. సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లోనే మీ చుట్టూనే సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉన్నాడు అనడానికి ఇవి స్పష్టమైన సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలు, ఖరీదైన యోగాలు, హోములు కోరుకోవడం లేదండి. కేవలం మీ భక్తిని, మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని, మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు. నీ కంటి నుండి జారే ఒక భక్తి భాషం ఆయనకు కోటి అభిషేకాలతో సమానం. మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడి పటానికి గనక నమస్కరించుకొని ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైన సార్లు కనీసం 108 సార్లైనా జపించడం, ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాన్ని కానీ, దీర్ఘకాలిక ఆందోళనల్లో తొలగిపోయి ఒక తెలియని ధైర్యం, విశ్వాసం పెరిగి మీలో ఒక ధైర్యం అనేది మీకు కలుగుతుంది. అలాగే ప్రతి సోమవారం లేదా శనివారం నాడు వచ్చే ప్రదోష కాలంలో కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాగి చెంబుతో స్వచ్ఛమైన నీరు తీసుకోండి. మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక్కసారి మీరు ఆ శివైన మనస్ఫూర్తిగా వేడుకోండి. మీకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీకు వస్తుందండి. కాబట్టి మేషరాశి వారు మీకు ఆ శివ యొక్క చిత్రపటానికి మారేడు దళాన్ని అయినా సరే సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను, బాధలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు. మీరు పడుతున్న ప్రతి వేదనను, ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు, తెలియక చేసిన పాపాలను హరించి మీకు సుఖశాంతులను, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడండి. ఆ శివ అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాతే మీ జీవితంలో ఎలాంటి జరుగుతాయో చూసి మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా సరే, ఒక్క క్షణం ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ఓం నమశివాయ అని తలుచుకుంటే చాలు. మీకు తెలియకుండానే మీరు ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీకు ముందే కనిపిస్తుంది. మీకు వచ్చే కొన్ని గొప్ప ఆలోచనలను ఆ పరమేశ్వరుడు యొక్క సంకేతాలుగా భావించండి. మేషరాశి వారు మీరు మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులతో పాటుగా మీకు అండగా నిలిచే మరొక మహాశక్తి ఉంది. ఆ శక్తి మీ ఇంటి కులదేవత. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కులదైవాన్ని మర్చిపోకండి. కులదేవత అంటే మీ వంశాన్ని కాపాడే తల్లండి. మీ మూలాలను కాపాడే శక్తి. మీకు కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. ఆ కులదేవతను ఫోటోను మీ పూజా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేయండి. మన కుటుంబానికి ఖచ్చితంగా కులదైవం ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఆ తర్వాత శక్తి మరింత ఉత్తేజించి మీకు మేలు అనేది చాలా మంచిగా జరుగుతుంది అని మహాశివుడు ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రులు, దుష్ట శక్తులు మీ దరిదాపులకు కూడా రాలేవు. వారి ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే వారికి ఎదురుగా తిరుగుతాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అఖండ విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీ చేతిలో ధనం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా పోకుండా సరైన మార్గాలలో ఖర్చు మీకు ఆస్తి రూపంలో మిగులుతుంది. లక్షలు కాదండి, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపాదించగల శక్తి, సామర్థ్యాలు, అవకాశాలు మీకు లభిస్తాయి కూడా. అన్నిటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత అనేది లభించబోతుంది. రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో మంచిగా అద్భుతాలు చూడబోతున్నారండి. అంటే కుటుంబంలో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, అపార్థాలు అన్నీ తొలగిపోతాయి. అందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. మీ భాగస్వామితో మీరు అనుబంధం మరింత బలపడి మీ సంసార జీవితం అనేది ఆనందం అవుతుంది. మీ పిల్లలు మీ మాట వింటారు, వృద్ధిలోకి వస్తారు. మహాశివుడి మీ మనసులో నిలుపుకొని ప్రతి పనిని కూడా ప్రారంభించండి.
మీ కులదేవతను కూడా పూజించడం, స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ రెండు మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథులు అనే విషయాన్ని మర్చిపోకండి. ఆ మహాదేవుడు మీ పాపాలను, కర్మఫలాలను, గ్రహదోషాలను అన్నిటినీ తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయవలసింది భక్తితో, నమ్మకంతో ఆయనను మీరు స్మరించుకోవడమే. ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా సరే అండి, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, రాజకీయమైనా సరే, అందులో మీకు విజయం అనేది నిలిచిపోతుంది. ఈ పరమ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో చూసి మీరు ఆనందపడతారు. ఇన్నాళ్ళుగా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే ఆ దైవానికి మేము ఏమీ చేయలేకపోయామే అని బాధపడతారు. కానీ ఇప్పటికైనా సరే సత్యాన్ని గ్రహించండి. మేషరాశి వారు ఎప్పుడైనా సరే మనకు ఈలు కుదిరినప్పుడల్లా సరే, ఏదైనా సమస్య వచ్చినా, సమస్య ఉన్నా లేకపోయినా సరే, మనం కొంత సమయాన్ని దైవానికి మనం కేటాయించాలండి. మనం ప్రతి నిత్యం కాకపోయినా కొంత సమయాన్ని దైవనామ స్మరణాన్ని స్మరించుకుంటూ కేటాయిస్తే చాలండి. మన జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా చూడగలుగుతారు. అలానే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఆ తర్వాత మీ శక్తి మరింత ఉజ్జీవితం అవుతుంది. మీ కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే కనుక ఆ వంశానికి కాపాడే తల్లిని అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారో అవన్నీ కూడా నెరవేరుతాయండి. కులదేవతను గనక మరవడం అంటే చెట్టుకు వేరు లేకుండా నీళ్లు పోయడం లాంటిదే. కాబట్టి పరమేశ్వరుడితో పాటు మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుందండి. మీకున్నటువంటి కష్టాలు, నష్టాలు, సమస్యలు, బాధలు, దుఃఖాలు, తరతరాలకు వస్తున్న కుటుంబ సమస్యలు కూడా పటాపంచులు అయిపోతాయండి. చూశారు కదండి, మేషరాశి వారికి జరగబోయే అసలైన అద్భుతాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరి రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు కనుక్కున్నారు కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళు మేషరాశి జాతకులు దయచేసి కూడా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.